ప్రతి పండక్కి నిరాశే. ఇది ఉద్యోగ సంఘపు నాయకుల స్టేట్మెంట్. 4 డిఏ బకాయిలు ఐఆర్ ఇవ్వకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారు? మా డబ్బులు మాకు ఇవ్వకుండా నిర్లక్ష్యం ఏంటి? 15 ఏళ్ళైనా చర్చలకు ఎందుకు పిలవట్లేదు? ఇది బొప్పరాజు రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు అడిగేటటువంటి. వెంటనే తెలుగుదేశం వాళ్ళు రైట్ చేసేది ఏంటంటే, ఏం జగన్ ఉన్నప్పుడు ఎందుకు అడగలేదండి? జగన్ ఉన్నప్పుడు అడగకపోవడం ఏంటి? పెద్ద పెద్ద ఉద్యమాలే చేశారు. అప్పుడు ఈనాడు జ్యోతిలో బ్యానర్ హెడ్డింగ్, వీళ్ళతో కూర్చోబెట్టి డిబేట్లు, అరడజన్ ఛానళ్ళు కూడా అయ్యో ఉద్యోగులకు అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. వీళ్ళకి ఇస్తున్నారా? బెనిఫిట్స్ ఇస్తారా? వీళ్ళు సిపిఎస్ అనేటటువంటి దాని మీద మాకు అది కాదు, ఓపీఎస్ కావాలంటే లేదు, నేను దీనికి ఆల్టర్నేటివ్ చేస్తానంటు జగన్ జీపీఎస్ ఇచ్చాడు. ముందు అతను దీన్ని రద్దు చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. దాన్ని నిలదీశారు. చివరికి జీపీఎస్ తెచ్చాడు. బట్ అది తప్పన్నారు. మాకు ఓపీఎస్ఏ కావాలన్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందా? వీళ్ళు హామీ ఏమి ఇవ్వాల? ఓపీఎస్ ఇస్తామన్న. మధ్య మార్గ పరిష్కారం ఏదో వచ్చి 100 రోజుల్లో నేను ఆలోచిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పి, పోనీ 100 రోజుల్లో ఏమైనా ప్రయత్నం జరిగిందా? ఉద్యోగులు పావులు కాదు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని రాజకీయాలని పావులుగా వాడుకుంటారు. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్, లంచాలు తినడానికి అడ్డుపడట్లేదు ప్రభుత్వం. ప్రజాప్రతినిధులు తింటున్నారు, వీళ్ళని తినమంటున్నారు. వాళ్ళకి ఇచ్చి వీళ్ళని తినమంటున్నారు. కాబట్టి సేఫ్. డిఎల్ వీటిది మాత్రం చట్టబద్ధంగా రావాల్సినవి మాత్రం రావట్లేదు.